లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక ఫీమేల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. జానీ మాస్టర్ వ్యవహారం కొద్ది రోజులుగా తెలుగునాట హాట్ టాపిక్గా మారింది. ఓవైపు జానీ మాస్టర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతుండగా కొందరు మాత్రం ఆయనను వెనకేసుకొస్తున్నారు. ఎప్పుడో లైంగిక వేధింపులు జరిగితే ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని, దీని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యేంత వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేము అని నాగబాబు ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో, మీరు విన్న ప్రతి విషయాన్ని నమ్మకండి. ప్రతి కథకి 3 కోణాలుంటాయి. ఒకటి మన కోణం, రెండోది ఇతరుల కోణం, మూడోది నిజం అంటూ నాగబాబు రాసుకొచ్చారు. పేరు ప్రస్తావించినప్పటికీ ఆ ట్వీట్ జానీ మాస్టర్ని ఉద్దేశించి నాగబాబు చేశారని అర్థమవుతుంది. జానీ మాస్టర్ నేరం చేసినట్లు రుజువు కాలేదని, నిజ నిజాలు తెలియాల్సి ఉందని అర్థం వచ్చేలా నాగబాబు ట్వీట్లున్నాయి. కాగా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో జానీ మాస్టర్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన అధినాయకత్వం ఆదేశించింది. అయితే జానీ మాస్టర్ను పార్టీకి దూరంగా ఉండమని ఆదేశించినప్పటికీ ఆయన నేరం చేయలేదని తాము నమ్ముతున్నామని అర్థం వచ్చేలా నాగబాబు ట్వీట్ ఉండడం విశేషం.